వెల్కమ్ బ్యాక్ టు కిలాడి బాయ్స్ 1. సో గైస్, ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి గణేష్కి మళ్ళీ పవన్ కళ్యాణ్కి పిచ్చిలు పెట్టేది. చూడండి, స్కిప్ చేయకుండా. మీరు నవ్వి అయితే చచ్చిపోతారు. ఇప్పుడైతే గణేష్ ఫోన్ చేద్దాం. హలో గణేష్, యార్రా నువ్వు? సరే, అర్జెంటుగా మీ ఇంటి బయటికి రా. పవన్ కూడా ఫోన్ చేద్దామా? అదే పవన్ కూడా ఫోన్ చేద్దాం. హలో హలో పవన్, యార్రా? అవునా, సరే. ఏమో గణేష్కి నీకు గొడవ అయిందా? గణేష్ నీ మీద ఏమేమో చెప్తానాడంట. గణేష్ రా, ఏమో తెలీదు, ఎవరో చెప్పినాడంట అందరికి. నాకు ఏ రోజా తెలిసింది, ఎవరో చెప్పినారు నాకు. వాడు గణేష్ చెప్పినంట, వాడు సర్లేదు మనతో చేరొద్దండి అట్లా ఇట్లా అని చెప్పినాడంట. నేను ఎవరో చెప్పినా, ఇప్పుడుదా చెప్పినారా నీకు ఫోన్ చేస్తే. సరే గైస్, ఇప్పుడైతే ఇద్దరు నమ్మేస్తున్నారు. గణేష్ వస్తే వానికి చిచ్చులు పెడదాం. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. A few minutes later. గణేష్ రాదంటే మాట్లాడదా? నీకే బాగా తెలియదా? మరి నీకు తెలుసు కదా కౌశిక్ గణేష్ కదా, వాడు చెప్పినాడు నీతో చేరకూడదంటే. కౌశిక్ తెలుసు కదా, వాడు చెప్పింది. చెప్పినాక చెప్పేది మేము ఏం చెప్పినా? సర్లే సర్లే, వీడి గొడవ అయిందంట. ఏం గొడవ? ఏం గొడవ కాదు. ఉంటా ఏం ఫోన్ ఎత్తారా? అక్కడ చెప్పకూడదు, గమ్ముండాలా. ఏం చెప్పాను? ఏం చెప్పా? నేను బయట పనిలో చెప్పాను. ఏం చెప్పాను? ఊర్లో చెప్పింది. ఫోన్ చేసి ఆ పవన్ ఏమో ఏమేమో చెప్తాను గురించి నాకే అదే ఫోన్ చేసి గణేష్ గురించి వాడే చెప్పింది. ఎవరో కౌశిక్ వాడే చెప్పింది. చెప్పింది ఏం చెప్పిందో ఫోన్ చేసి నువ్వేమో సర్లేదంట అది ఇదేమో చెప్పాను. అయితే ఎవరు చెప్పింది? నీకు కూడా చెప్పింది. కౌశిక్ అని ఎవరు చెప్తున్నారా ఇద్దరికే? ఎందుకు చెప్పాను? వేరే పనిలో అంటే మళ్ళా మాకిద్దరికి ఎందుకు ఇద్దరు ప్రాబ్లం ఉన్నది. మాకిద్దరు గొడవ పెట్టిగా ఫోన్ చేయి. మెసేజ్ పోతే పడుకోరా, మరి ఎంత చెప్తావు? నిజం చెప్పు. గ్రూప్ చెప్పండి. గ్రూప్ ఏమి? నాకు చెప్తాను, ఎంత నమ్మకం అంట మళ్ళీ అట్టే మాట్లాడతారు. ఊర్రా ఊరు మారింది. అబద్ధాలు ఎందుకు చెప్తాడు చెప్పు? ఎవరు చెప్పింది? మార్చిన పని ఇంట్లో పని చూస్తుంది. వాడు చెప్పినాడా? ఏమని ఇప్పుడు అయినా బయటికి వస్తుంది.
చెప్తే కదా. నేనంతే ఏం చెప్పలేదు బా, వాడు చెప్పుకుంటే చెప్పచ్చు అంతే. నేనేం చెప్తుంది ఎవరు చెప్తుంది నేను నిజం చెప్పాను, నేను చెప్పాను నేను ప్రాంక్ మా అమ్మతోనే చెప్పాను అప్పుడు చూడ ఫోన్ చేస్తాను రే ఎత్తాడా ఎవరికి చేస్తున్నావు? వానికే కౌశిక్ అన్నవాడు మీ క్లాస్ మేట్ అంటే వాడు. మా క్లాస్ వాడు చెప్పినాడు చూడు ఎత్తాను చూడు పవన్ క్లాస్మేట్ ఈ మాట వాళ్ళు మాట్లాడుకున్నారు, నా గురించి చెప్పాలని చెప్పారు. ఎవరు నా నమ్మింది నా పాటిని ఎప్పుడు ఇంట్లో చదువుకుంటాను రా. ఎవరు ఫోన్ చేసి పవన్ ఏమో వెళ్ళలేదని చెప్తున్నాను, ఏమో ఎందుకు రా అనేసి మీరు ఫోన్ చేసి అడిగేది. నేనేమో బయటకు వచ్చి నా పడి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చెప్పరా నువ్వే? మీ ఇద్దరు మాట్లాడకుండా నేనంతా చెప్పలేదు. నేను మా అమ్మతో అప్పటి ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కొంచెం చెప్పుకుంటాము వేరే కదా. ఎవరు చెప్పింది నీకు ఆడ చెప్పలేదు కదా. అవి బయటికి పోతాను రండి. ఇదేమి మాట్లాడుతుంది ఫోన్ ఎత్తా పెట్టేటప్పుడు నువ్వు ఏం మా ఇద్దరు గొడవలు పెట్టేసి నువ్వు కూర్చొని నాకేం రా మీ ఇద్దరు గొడవ పెట్టాలనేసి మరి నిజం చెప్పే వాడు చెప్పినాడే నేను చెప్తాను తీసుకోరా. నువ్వేమో సర్లేదంట, నువ్వేమో ఆడుకుపోతావంట వీడు వచ్చేసి. ఏం ప్రూఫ్? అది ప్రూఫ్ ఏమి? మీకు చెప్పింది ఇంకేం ప్రూఫ్ ఏమి ఫోన్ చేస్తాను కదా మీ ముందరే. ఏమని తెలుగారనుకోండి. వాళ్ళు మాకు తెలీదు క్లాస్ నాకు చెప్పండి నేను నిజంగా వాడే చెప్పింది. నీ పేరు మళ్ళీ కౌశిక్ అని చెప్పినాడు వాడు. వర్త కౌశిక్ అని కొంచెం వీడిని తెప్పించాలి, అలా ఒకటే మాట్లాడాల్సింది నువ్వు. నేను ఒకటే మాట్లాడాల్సింది, వాడిని తెప్పించావు. వాడే వచ్చినారా ఎవరు? వీడు నడుచుకో వస్తా ఉన్నట్టుండే వీడిని ఎందుకు పిలిచినావు? వీడిని ఎందుకు పిలిచినావు? ఎవరిని వీడిని వాడే కదా వచ్చింది మాట్లాడాలి, ఇలా చెప్తున్నారంట. నేను చూసుకున్నాను. మళ్ళీ వాడు నీ గురించి వాడు గురించి చెప్పినా ఇంటే చెప్పేకొచ్చింది నేను కూడా నిజం చూడమ్మ చెప్పండి. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తాను. నిజం చెప్పండి. నేను చెప్పాక ఉండేది అది. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అది మీరు మాట్లాడకుండా చెప్పి పొలం పెట్టేసి మేము ఇద్దరు మాట్లాడేదా? ఏం మాట్లాడేది చెప్పా? ఇద్దరు పొలం మేము మాట్లాడేది. నువ్వు కుల పెట్టావు తెలుసా? ఏం చెప్పినారు? మేమిద్దరు మా నీకు తెలుసా? వాడు ఫోన్ చెప్పాడు, మేమిద్దరు మా సరిపో అవన్నీ పిలిపే. వాడు వస్తాడు కదా, వాడు ఏం నాకు తెలీదు. కొడాసందా ఎంత సొంత సొంత కాదు. పక్క వీడే చెప్పింది, వీడే చెప్పింది ఏమే ఈ మాట ఖర్చులు పెడతాం రా అని. ఇలా ఏమో కట్టి పొలం పెడతాం అన్నాడు. ఏం కట్టదు. ఏమో తెల్ల నేనెప్పుడో చెప్తే నువ్వు కుంగురాని నల్లగా నాకు అంటావు. నీకు ఒక్క చెప్పలేదా నువ్వు? ఎప్పుడు ఇప్పుడు చెప్పలేదా అప్పుడే? అలా చెప్పింది వాడు, చెప్పింది వాడు. ఇప్పుడు నిజం చెప్పలేదా? ఏం గుంటున్నా కూడా కలుపుకుంటూ చేస్తా. చెప్పింది వాడు. ఊరా, ఏయ్. ఊరా. ప్రాంక్ రాలి ఫ్రాంక్ అదే ఫ్రాంక్. గైస్ చెప్తాను చూడండి గైస్, నెక్స్ట్ లెవెల్ నేర్పించే ఫ్రాంక్ చేస్తాను. ఇంకా మంది నేర్పిస్తాను. గైస్ చూడండి, చెప్పండి. పోయింది రివెంజ్, ఇది రివెంజ్, ముందు రివెంజ్ ఒకేసారి ఒకేసారి తీసుకోండి. పట్టుకుంటే వదిలేస్తాను చూపారు మళ్ళీ పుట్టాను నాకు పొట్టలేసి చూడండి guys, మట్టి పంజాబ్ తినేసి సిండికేట్ మళ్ళీ కొంచెం అడిగేసి చెప్పే
గైస్ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. వీళ్ళైతే పట్టుకొని కావచ్చు పట్టుకుంటే వదిలేస్తారు చూసారు మళ్ళీ భుజాన్న కొట్టలేసి పూలిగా పోతారని అడిగేసి అవునరా 2 వీడియోలో ఏమన్నా పీకినవరా ఇట్లా కాదు మనమంతా ఇట్లే ఇదే రా అంటే ఇదే రా దీంతో సమానం రా. సరే అది వదిలేరా. పోయిన వీడియోలో రివెంజ్ తీసుకున్నావా? దమ్ ఉందా తీసుకునే? కాదు, దమ్ ఉందా తీసుకున్నా? ప్రాబ్లం లో ఉంటే తీసుకున్నావా? పోరా రే. సో ఎందుకంటే నేను కొంచెం ప్రాబ్లంలో ఉండే, ఆ వీడియో కూడా రివెంజ్ తీసుకునే కావాలా. ఈ పొద్దు మళ్ళీ వీడియో తీసినట్టంటే నేను ఇంకా టెన్షన్ అయిపోయినా. రేపులో వెళ్ళింది అదే వీడియో నేను రివెంజ్ తీసుకుంటా, వేరే లెవెల్లో చేస్తాను. ఇద్దరు చూసుకోండి, వాళ్ళిద్దరు ఏడిపిస్తా, ఉచ్చుల వైపు ఇచ్చేస్తాను గాయస్. చూడండి గాయస్, బై గాయస్.